హలో ఎవ్రీవన్. మనం 1000 ఎంసీక్యూ స్టార్ట్ చేసాం కదా! ఇందులో భాగంగా ఈరోజు పార్ట్ 5కి వచ్చేసామన్నమాట. సో, ఇప్పటి వరకు మనం 70 ఎంసీక్యూస్ కంప్లీట్ చేసాము. ఈరోజు మనము ఒక 20 ఎంసీక్యూస్ కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ క్వెషన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోర్ట్స్ హ్యావ్ ద పవర్స్ టు రివ్యూ దేర్ ఓన్ జడ్జ్‌మెంట్? ఇక్కడ రివ్యూ పిటిషన్ గురించి అడుగుతున్నారన్నమాట. సో, ఆప్షన్స్ అన్నీ కరెక్టే. సుప్రీం కోర్ట్, హై కోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్. మనం ఈరోజు రివ్యూ పిటిషన్ గురించి, క్యూరేటివ్ పిటిషన్ గురించి, వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ గురించి కూడా చూద్దాం. నెక్స్ట్ క్వెషన్. విచ్ ల్యాండ్మార్క్ సుప్రీం కోర్ట్ కేస్ ఎస్టాబ్లిష్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఏ క్యూరేటివ్ పిటిషన్? క్యూరేటివ్ పిటిషన్ అన్నది ఒక కేస్ ద్వారా ఎవాల్వ్ అయింది. ఆ కేసు వచ్చేసి రూపా అశోక్ హుర్రా వర్సెస్ అశోక్ హుర్రా అన్నమాట. దీనికి కాన్స్టిట్యూషన్ లో ఏం మ్యాండేట్ లేదు. అదే రివ్యూ పిటిషన్ కి అయితే కాన్స్టిట్యూషన్ లో ఉంది. వాట్ ఈస్ ద ప్రైమరీ డిఫరెన్స్ బిట్వీన్ ఏ రివ్యూ పిటిషన్ అండ్ ఏ క్యూరేటివ్ పిటిషన్? రివ్యూ ఈజ్ ఏ స్టాట్యూటరీ రైట్ అంటున్నారు. స్టాట్యూటరీ రైట్ కాదు, ఆర్టికల్ 137 లో మనకి రివ్యూ పిటిషన్ గురించి ఉందన్నమాట. అండ్ క్యూరేటివ్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ అంటున్నారు. కాదని చెప్పాం కదా మనము సెకండ్ క్వశ్చన్ లో. సో స్టేట్మెంట్ ఏ ఇస్ ఇన్కరెక్ట్. అండ్ రివ్యూ is filed after an appeal is dismissed. Yes, correct. Curative is filed after a review petition is dismissed. నార్మల్గా ఏదైనా కేసు కంప్లీట్ అయిపోయిన తర్వాత కోర్టులో జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇన్ 30 days లోపు ఏదైనా న్యూ ఎవిడెన్స్ వచ్చినా, ఏదైనా ఎర్రర్ ఫైండ్ అయినా కూడా రివ్యూ పిటిషన్ అన్నది ఫైల్ చేస్తారనమాట. ఇంకా క్యూరేటివ్ పిటిషన్ అన్నది రివ్యూ పిటిషన్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత టైం లిమిట్ ఏమి ఉండదు, రీజనబుల్ టైంలో ఫైల్ చేస్తారు క్యూరేటివ్ పిటిషన్. క్యూరేటివ్ పిటిషన్ దేని ప్రాసెస్ మీద వేస్తారు, ఏ గ్రౌండ్స్ మీద వేస్తారు అన్నది కూడా మనం ఇప్పుడు చూద్దాం. రివ్యూ పిటిషన్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఈజ్ యూజువల్లీ హియర్డ్ బై. ఎవరైతే నార్మల్గా ఫస్ట్ ఆ కేసు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు ఉంది, ఒక కేసు మీద మనం కంప్లీట్ జడ్జ్మెంట్ అయిపోయిన తర్వాత రివ్యూ పిటిషన్ వేసాం. ఆ రివ్యూ పిటిషన్ కి ఎవరు జడ్జి కింద ఉంటారు అని అంటున్నారు కదా, సేమ్ జడ్జెస్ ఉంటారనమాట. ఎవరైతే ఫస్ట్ కేసుకి వర్డిక్ట్ ఇచ్చారో వాళ్ళే రివ్యూ పిటిషన్ కూడా సేమ్ జడ్జెస్ ఉంటారు. ద సేమ్ బెంచ్ దట్ డెలివర్డ్ ద జడ్జ్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్. A curative petition in India is generally heard by which bench of the Supreme Court? రివ్యూ పిటిషన్ కి అయితే సేమ్ జడ్జే ఉంటారు, సేమ్ బెంచ్ ఉంటుంది. క్యూరేటివ్ పిటిషన్ కి ఏంటంటే ఎక్స్ట్రా 3 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారనమాట. The 3 senior most judges and the judges who passed the ఒరిజినల్ జడ్జ్మెంట్ పాస్ చేసిన వాళ్ళే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒరిజినల్ జడ్జ్మెంట్ అయిపోయిన తర్వాత రివ్యూ పిటిషన్ ఉంటుంది, రివ్యూ పిటిషన్ తర్వాత క్యూరేటివ్ పిటిషన్ ఉంటుంది. సో మనం ఒకసారి రెండింటికి మధ్య చిన్న డిఫరెన్సెస్ చూద్దాము. లైక్ రివ్యూ పిటిషన్ వచ్చేసి మనకు ఆర్టికల్ 137 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉందన్నమాట. సో ఇదొక కాన్స్టిట్యూషన్ లో ఉంది. క్యూరేటివ్ పిటిషన్ అనేది కాన్స్టిట్యూషన్ లో లేదు, ఇదొక జ్యుడిషియల్ ఇన్నోవేషన్. అండ్ ఈ కేసు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. రూపా అశోక్ హుర్రా వర్సెస్ అశోక్ హుర్రా కేసు. దీన్నే హుర్రా వర్సెస్ హుర్రా కేసు అని కూడా అంటారు. దీని గ్రౌండ్స్ చూద్దాం. రివ్యూ పిటిషన్ వేయాలంటే దాని గ్రౌండ్స్ ఏముండాలంటే ఏదైనా ఎర్రర్ ఫైండ్ చేయడం కానీ, ఏదన్నా న్యూ ఎవిడెన్స్ రావడం కానీ ఆ కేసుకి రిలేటెడ్. అదే క్యూరేటివ్ పిటిషన్కి అయితే డిఫరెంట్ ఉంటుంది అనమాట. వైలేషన్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, బయాస్ ఆఫ్ జడ్జ్, అబ్యూస్ ప్రాసెస్, ఇలాగా నారో గ్రౌండ్స్ ఉంటాయని అంటారు క్యూరేటివ్ పిటిషన్కి. సో ఈ 2 గ్రౌండ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇంకా బెంచ్ కూడా చాలా ఇంపార్టెంట్. రివ్యూ పిటిషన్ అనేది సేమ్ బెంచ్ దట్ డెలివర్డ్ ద జడ్జ్మెంట్. క్యూరేటివ్ పిటిషన్ 3 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ప్లస్ ఒరిజినల్ బెంచ్. రివ్యూ పిటిషన్ గురించి ఇంకా క్యూరేటివ్ పిటిషన్ గురించి ప్రజెంట్ అయితే 1 years నుంచి న్యూస్ లోనే ఉంది. ఢిల్లీ మెట్రో రైల్ కేసు విషయంలో, ఇంకా అనిల్ అంబానీ కేసు విషయంలో కూడా అది కరెంట్ అఫైర్స్ లో ఉందన్నమాట. సో మనకి స్టాటిక్ ఇంపార్టెంట్ కదా పాలిటీకి, అందుకని క్వశ్చన్స్ కవర్ చేశాను. ఐ హోప్ మీకు క్యూరేటివ్ పిటిషన్ అండ్ రివ్యూ పిటిషన్ అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ టాపిక్ రిలేటెడ్ ఎంసీక్యూస్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్. 2025లో జరిగిందనమాట ఇది.
సో చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఒకసారి ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్ మీద క్వశ్చన్ వచ్చింది. ఇట్ ఈస్ కండక్టెడ్ ఎవ్రీ ఇయర్ ఇన్ జనవరి. ఎస్, ఇట్స్ కరెక్ట్. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై వెట్లాండ్ ఇంటర్నేషనల్. ఇది కూడా కరెక్ట్ అనమాట. ఇట్ కవర్స్ ఓన్లీ టెరిస్ట్రియల్ బర్డ్స్. ఇన్కరెక్ట్. ఆప్షన్ 1 and 2 only. The Asian Waterbird Census in India is primarily coordinated by which organization? ఇదే ఇంతకుముందు ఆల్రెడీ అడిగారని చెప్పాను కదా, ఈ క్వశ్చన్ అడిగారు అనమాట. ఆన్సర్ వచ్చేసి బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ. వెట్లాండ్ ఇంటర్నేషనల్ తో కలిపి బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ అన్నది బర్డ్ సెన్సస్ కండక్ట్ చేస్తుంది ఇండియాలో. Which of the following international conventions provides the legal framework for the conservation of flyways? ఇప్పుడు మనకి బర్డ్స్ మైగ్రేట్ అవుతాయి కదా, వింటర్లో సైబీరియా నుంచి ఇండియా వరకు వచ్చే బర్డ్స్ మైగ్రేట్ అవుతాయి కదా, అవి వచ్చే ప్లే ఏరియాని ఫ్లైవేస్ అంటారనమాట. ఇవి ఇక్కడ నుంచి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రష్యా నుంచి మనకి సైబేరియన్ క్రేన్ అనే బర్డ్ వస్తుందన్నమాట. సో దాన్ని సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అంటారు. సో ఎక్కువ అయితే మనకి సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే నుంచే 90% వరకు బర్డ్స్ మైగ్రేట్ అవుతాయి. వాటితో పాటు ఇంకా 2 ఉన్నాయి, దాని గురించి కూడా ఇప్పుడు చూద్దాం. సో ఈ ఫ్లైవేస్ ని ఎవరు లీగల్ ఫ్రేమ్వర్క్ ఎవరు చేస్తున్నారు అని క్వశ్చన్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసీస్. ఈ ఆప్షన్ ఇవ్వకుండా బాన్ కన్వెన్షన్ అని ఇచ్చారనుకోండి, ఇది కూడా కరెక్టే అవుతుంది అనమాట. సో కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసీస్ ని బాన్ కన్వెన్షన్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఈస్ పార్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్లోబల్ ఫ్లైవేస్? ఇప్పుడే చూసాం కదా మనము, సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేస్ నుంచి అయితే 90% వస్తుంది. అదే కాకుండా ఈస్ట్ ఏషియన్ ఆస్ట్రేలియన్ ఫ్లైవేస్ నుంచి అండ్ వెస్ట్ ఏషియన్ ఈస్ట్ ఆఫ్రికన్ ఫ్లైవేస్ నుంచి కూడా మనకి బర్డ్స్ మైగ్రేట్ అవుతాయి అనమాట ఇండియాకి. ఇక్కడ చూడండి, ఇది మన ఇండియా కదా, ఇది సెంట్రల్, ఇది ఈస్ట్ ఏషియన్, ఇది ఈస్ట్ ఆఫ్రికా. ఐ హోప్ ఇది ఇలా ఇమేజ్ ఫామ్ లో వేస్తే మీకు బాగా గుర్తుంటుందని నేను ఇక్కడ ఎక్స్ట్రా ఇమేజెస్ యాడ్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా ఎన్విరాన్మెంట్ రిలేటెడే. బర్డ్ సెన్సస్ అయింది కదా, ఈ కొరింగా వైల్డ్ లైఫ్ శాంచురీలో కూడా అయిందనమాట. కొరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంచురీ. దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూద్దాం. ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ రామ్సార్ సైట్. ఎస్, కరెక్ట్. ఇట్ హ్యాస్ ఏ డెన్స్ mangrove forests. ఇది కూడా కరెక్టే. ఇట్ లైస్ అలాంగ్ ద ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా. ఇది గోదావరి ఎస్టూరియన్స్ ఎకోసిస్టమ్ వల్ల ఫామ్ అయిన వైల్డ్ లైఫ్ శాంచురీ. సో ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఉందన్నమాట. అండ్ ఇంకా కొన్ని పాయింట్స్ చేద్దాం దీని గురించే. ఈ మనకి కొరింగా వైల్డ్ లైఫ్ శాంచురీలో 3 ఇంపార్టెంట్ బర్డ్స్ ఉన్నాయి. గ్రేట్ నాట్, ఇండియన్ స్కిమ్మర్, బ్లాక్ బిల్లీడ్ టర్న్. ఇవన్నీ ఎండేంజర్డ్ స్పీసీస్ అన్నమాట. ఇవన్నీ మనకు కొరింగా వైల్డ్ లైఫ్ శాంచురీలో కనిపిస్తాయి. ఇంకా ఈ గ్రేట్ నాట్ అన్నది లాంగ్ డిస్టెన్స్ మైగ్రేటరీ షోర్ బర్డ్. వీటి గురించి కూడా ఆల్రెడీ ఒకసారి మనకి యూపీఎస్సీలో అడిగారు. సో గ్రేట్ బర్డ్ అంటే ఇట్లా ఉంటుంది. ఇవన్నీ మనకి కొరింగా వైల్డ్ లైఫ్ శాంచురీలో ఉంటాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద సిటాడెల్. సిటాడెల్ గురించి చాలా సార్లు వచ్చింది. స్టేట్ పీసీఎస్ లో ఇంకా యూపీఎస్ లో కూడా వచ్చింది. సింపుల్ గా ఒకసారి క్విక్ గా రివైజ్ చేసేద్దాం. ఇట్ వాజ్ బిల్ట్ ఆన్ ఎ రైజ్డ్ ప్లాట్ఫామ్. ఈ ఆప్షన్ కరెక్టే. ఇట్ వాజ్ యూజ్డ్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్ పబ్లిక్ పర్పసెస్. ఆప్షన్ ఏ 1 and 2 ఓన్లీ. నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ టౌన్ ప్లానింగ్ ఇన్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇదైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిందనమాట. మోస్ట్ సిటీస్ ఫాలోడ్ ఏ గ్రిడ్ ప్యాటర్న్ ఆఫ్ స్ట్రీట్స్. ఇది కరెక్ట్ అనమాట. బనావలి డిడ్ నాట్ స్ట్రిక్ట్లీ ఫాలో ద గ్రిడ్ ప్యాటర్న్. ఇది కూడా కరెక్టే. ఇన్ కేస్ ఆల్ సిటీస్ అని వస్తే కనుక ఇది తప్పు అవుతుంది. ఎందుకంటే అన్ని సిటీస్ లో మనకి గ్రిడ్ ప్యాటర్న్ ఆఫ్ స్ట్రీట్సే ఉంటాయి ఎక్సెప్ట్ బనావలిలో వచ్చేసి రేడియల్ ప్యాటర్న్ ఉంటుందన్నమాట. ఇది ఒకటి ఎక్సెప్షన్. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ది
sites of the Indus Valley civilization is famous for its sophisticated water reservoir system. ఆప్షన్ వచ్చేసి డోలావీరా. ఆ టైంలోనే వెరీ కాంప్లెక్స్ సిస్టమ్ ఫామ్ చేశారనమాట వాళ్ళు వాటర్ రిజర్వ్ చేయడానికి. సో దీనికి మనకి 2021 అనుకుంటా, 2021 ఆర్ 2 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో కూడా ఇది గుర్తింపు పొందింది. ఇది ఆ ఇయర్ లోనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కింద వచ్చింది. సో ఒకసారి క్విక్ గా చూసి రివిజన్ చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్, మోడర్న్ హిస్టరీలో ఉండే కొన్ని ఇంపార్టెంట్ యాక్ట్స్ అంటే ఇవి, చాలా ఇంపార్టెంట్ యాక్ట్స్ లో ఇవి ఫస్ట్ ఉంటాయి అన్నమాట. సో ఇంకా దీని రిలేటెడ్ ఈ యాక్ట్స్ చేసింది ఎవరు, ఆ యాక్ట్ చేసినప్పుడు ఉన్న గవర్నర్ నేమ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అబాలిషన్ ఆఫ్ సతీ 1829 లో జరిగింది. అప్పుడున్న గవర్నర్ జనరల్ వచ్చేసి లార్డ్ విలియం బెంటిక్. ఈ ఆప్షన్ కరెక్టే. విడో రీమ్యారేజ్ యాక్ట్ 1856 లో జరిగింది. ఇప్పుడు లార్డ్ డల్హౌసీ ఉన్నారనమాట. ఇది కూడా కరెక్టే. ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ 1821, ఆ టైంలో ఉన్నది లార్డ్ ల్యాండ్సోన్. ఏజ్ ఆఫ్ కన్సెంట్ గురించి మల్టిపుల్ టైమ్స్ రీసెంట్ గా మళ్ళీ రిపీట్ అయింది క్వశ్చన్. అండ్ అబాలిషన్ ఆఫ్ సతీ అండ్ విడో రీమ్యారేజ్ యాక్ట్ ఇవి ఇట్లా క్రోనలాజికల్ ఆర్డర్ లో అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాల్సిన క్వశ్చన్. ఆప్షన్ వచ్చేసి 1, 2 and 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రైమ్స్ ఫాల్ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ గురించి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ గురించి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈరోజు మనం అవి ఒకసారి క్విక్ గా రివిజన్ చేసేద్దాం. జీనోసైడ్, వార్ క్రైమ్స్, క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ అండ్ 4th వన్ వచ్చేసి అగ్రెషన్ అన్నమాట. ఈ 4 ఇంటర్నేషనల్ క్రిమినల్ కోడ్ డీల్ చేస్తుంది అనమాట. లైక్ ఇండివిజువల్స్ ని ఈ విభాగంలో ఎవరన్నా చేస్తే గనక, క్రైమ్స్ చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తుంది. ఇక్కడ ఇచ్చాను చూడండి. ఐసీసీ డీల్స్ విత్ జెనోసైడ్, వార్ క్రైమ్స్, క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ అండ్ అగ్రెషన్. ఈ 4 క్రైటీరియా కింద ఐసీసీ శిక్షలు వేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, which of the following statements regarding the international courts is or are correct? India is a party to the Rome Statute. ఇది incorrect. ఇండియా పార్టీ కాదనమాట. ఐసీసీ ప్రాసిక్యూట్స్ ఇండివిజువల్స్ నాట్ స్టేట్స్. ఇది కూడా కరెక్టే. ఐసీసీ ప్రిన్సిపల్ ఆర్గాన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ అంటున్నారు. ఇది ఇన్కరెక్ట్ అనమాట. ఐసీసీ అన్నది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, అది యునైటెడ్ నేషన్స్ యొక్క ఆర్గాన్ కాదు. ఈ రోమ్ స్టాచ్యూలో భాగంగానే ఆ 4 ఉన్నాయి కదా, ఇంతకుముందు మనం క్వశ్చన్ లో చూసాము. ఆ రోమ్ స్టాచ్యూ ఇచ్చి ఇవి ఇచ్చినా కూడా ఇదే ఆన్సర్ వస్తుంది అనమాట. ఆర్ఎల్స్ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ కింద వచ్చే 4 ఏంటంటే ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఐసీసీ చూసాం కదా, మనం ఇప్పుడు ఐసీజే కూడా చేసేద్దాం. With reference to India and international courts, consider the following statements. India is a member of the International Court of Justice. ఇది కరెక్టే. India is a party to the Rome Statute. ఇది కాదు. ఇది రిలేటెడ్ టు ఐసీసీ. ఐసీజీకి దీనికి రిలేషన్ లేదు. ఐసీజీ డీల్స్ విత్ డిస్ప్యూట్స్ బిట్వీన్ స్టేట్స్. ఐసీసీ వచ్చేసి ఇండివిజువల్స్ డిస్ప్యూట్ చూస్తుంది కదా, ఇన్ ద సెన్స్ క్రైమ్స్ గురించి. ఐసీజే వచ్చేసి డిస్ప్యూట్స్ బిట్వీన్ స్టేట్స్, కంట్రీకి మధ్య ఉన్న గొడవల గురించి, వాటి గురించి చూస్తుంది. ఇలా ఐసీజీకే ఎలా అప్రోచ్ అవుతారు అన్నది మనము నెక్స్ట్ వచ్చే ఎంసీక్యూస్ లో కవర్ చేద్దాం. సో ఆప్షన్ 1 and 2, 1 and 3 ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్, బిఫోర్ దట్ ఐసీజీ అన్నది ప్రిన్సిపల్ ఆర్గాన్ అనమాట యునైటెడ్ నేషన్స్ లో. ఐసీసీ కాదు, ఓన్లీ ఐసీజే మాత్రమే ప్రిన్సిపల్ ఆర్గాన్, ఆర్ఎల్స్ యునైటెడ్ నేషన్ లో భాగం అది. యుఎన్ మెంబర్ స్టేట్స్ ఆటోమేటికల్లీ parties to ICJ statute అనమాట. ICJ deals with disputes between states. Which of the following is a fire and forget supersonic cruise missile jointly developed by India and Russia? ఆన్సర్ వచ్చేసి బ్రహ్మోస్ అనమాట. ఇప్పుడు బ్రహ్మోస్ గురించి ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వచ్చింది.
క్రూజ్ మిసైల్ అంటే ఏంటి? బాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి? బ్రహ్మోస్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ నేను 2 షార్ట్స్ చేశాను. ఆ 2 షార్ట్స్ యొక్క లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇన్‌కేస్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే అది చూడండి. నెక్స్ట్ 2 క్వెషన్స్ రిలేటెడ్ టు కోకోనట్ అన్నమాట. ఎందుకంటే రీసెంట్‌గా బడ్జెట్‌లో కోకోనట్ గురించి డిస్కస్ చేశారు. కోకోనట్ గురించి కొన్ని స్కీమ్స్ హ్మ్. స్కీమ్స్ ఇంకా దాని గురించి కొన్ని ప్రోగ్రామ్స్ లాంచ్ చేయబోతున్నారు. సో, కోకోనట్ గురించి చాలా ఇంపార్టెంట్. మనకు ఆల్రెడీ ఇంతకుముందు యూపీఎస్సీలో కాటన్ గురించి, షుగర్ కేన్ గురించి, వాటి యొక్క ఎంత రెయిన్‌ఫాల్ కావాలి, అవి ఏ ఏరియాలో పండుతాయి ఇలాంటివి వచ్చాయి. సో, అందుకని నేను ఇప్పుడు మీకు కోకోనట్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. బిఫోర్ థట్ 2 ఎంసీక్యూస్ కూడా ఉన్నాయి. అవి కూడా చూసేద్దాం. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డ్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ? ఇదొచ్చేసి స్ కొచ్చి, కేరళలో ఉందన్నమాట. ఇంతకుముందు కూడా మనకి టీ బోర్డ్ ఎక్కడుందన్న క్వెషన్ వచ్చింది. సో, ఇప్పుడు కోకోనట్ గురించి ఎక్కువ డిస్కషన్ ఉంది కాబట్టి ఒకసారి చూస్తే అయిపోతుంది. అండ్ విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ కరెంట్‌లీ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోకోనట్స్ ఇన్ ద కంట్రీ? లీడింగ్ స్టేట్ వచ్చేసి కర్ణాటక అన్నమాట. బోర్డ్ వచ్చేసి కేరళలో ఉంది. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. 2 ఒకటే ఇన్ కేస్ లీడింగ్ స్టేట్ కర్ణాటక కాబట్టి బోర్డ్ కూడా ఇక్కడే ఉంటుందని అనుకోవద్దు. బోర్డ్ వచ్చేసి కేరళలో ఉంది. లీడింగ్ ప్రొడ్యూసర్ వచ్చేసి కర్ణాటక. సో, ఇండియా ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోకోనట్. నార్మల్‌గా మనం గూగుల్‌లో చెక్ చేస్తే ఇండోనేషియా అని వస్తుందన్నమాట. కానీ మనకి బడ్జెట్‌లో అయితే స్పీచ్ ఇచ్చినప్పుడు ఇదే చెప్పారు. సో, ఇదే మెన్షన్ చేశానిక్కడ. అబౌట్ 30 మిలియన్ పీపుల్‌కి కోకోనట్ ద్వారా లైవ్లీహుడ్ జనరేట్ అవుతుంది. డైరెక్ట్‌గా ఆర్ ఎల్స్ ఇండైరెక్ట్‌గా. టు ఫర్ ఇప్పుడు మనకి బడ్జెట్‌లో ఏం చెప్తున్నారంటే టు ఫర్దర్ ఎన్హాన్స్ ద కాంపిటీషన్ ఇన్ కోకోనట్ ప్రొడక్షన్. ఇంకా ఇండోనేషియాదొచ్చేసి ఈల్డ్ ఇంకా ఈల్డ్ ఎక్కువుంటది. ఇప్పుడు ఆహ్, మన మనం కూడా అట్లనే దీన్ని ఇంప్రూవ్ చేద్దామని కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ అన్నది లాంచ్ చేయబోతున్నారనమాట. ఇంకా కోకోనట్ గురించి కొన్ని బేసిక్ పాయింట్స్ చూద్దాము. కోకోనట్ అన్నది ఒక ట్రాపికల్ క్రాప్. దీనికి వాటర్ వచ్చేసి రెయిన్‌ఫాల్ ఎంత కావాలంటే 1500 నుంచి 2300 వరకు కావాలి. హ్యూమిడ్ క్లైమేట్ 24-29 డిగ్రీస్ ఉండాలి. ఇట్లాంటి క్వెషన్స్ అయితే మల్టిపుల్ టైమ్స్ వచ్చినాయి ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్‌లో యూపీఎస్సీలో వచ్చినాయి. ఇంకా స్టేట్ పీసీస్‌లో కూడా ఇవి ఎన్‌కౌంటర్ అవుతూ ఉంటాయి. టాల్ వెరైటీస్ బేస్ ఇందులో 2 వెరైటీస్ ఉంటాయి కదా! టాల్ వెరైటీ ఇంకా డ్వార్ఫ్ వెరైటీస్. టాల్ వచ్చేసి 5-6 ఇయర్స్‌లో కోకోనట్స్ గ్రో అవుతాయి. అండ్ డ్వార్ఫ్‌కొచ్చేసి 2-3 ఇయర్స్ పడుతుందన్నమాట. యావరేజ్‌గా 80-180 నట్స్ ఒక కోకోనట్ ట్రీ నుంచి వస్తాయి. కోకోనట్స్ వస్తాయి. టాప్ వెరైటీస్ ఇవన్నీ కోకోనట్‌లో. సో, మనకి యూపీఎస్సీలో గాని, స్టేట్ పీసీసీలో గాని మనకు ట్విస్ట్ చేసి క్వెషన్ ఇవ్వాలంటే వెస్ట్ కోస్ట్ టాల్, టిప్టూర్ టాల్, చౌగట్ ఆరెంజ్, మలాయన్ డ్రాఫ్ట్, చంద్రశంకర కిరాశ్రీ ఇవన్నీ ఇచ్చి ఇవన్నీ దేనికి రిలేటెడ్ అని జెప్పి ఏదన్నా ఫ్రూట్స్ నేమ్స్, మల్టిపుల్ ఫ్రూట్స్ నేమ్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనం కన్‌ఫ్యూజ్ అవుతాం గదా! ఇవన్నీ ఏంటంటే కోకోనట్ యొక్క టాప్ వెరైటీస్. ఇవి ఒక్కటికి 2 సార్లు చూసుకున్నామంటే అయిపోతుంది. లేదా ఒక 4 ఇందులో ఉన్నవన్నీ 4 ఆర్ 5 ఇచ్చి ఎక్స్‌ట్రా వేరే డిఫరెంట్‌గా ఇచ్చి ఏది ఇందులో కోకోనట్ వెరైటీ కాదు అని అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో, కొన్నే ఉన్నాయి గాబట్టి ఇవి ఒకసారి బాగా రివిజన్ జేసుకోండి. ఐ హోప్ ఇయర్ 2026 ప్రిలిమ్స్‌లో గాని, ఏదైనా పీసీఎస్‌లో గాని కోకోనట్ గురించి ఖచ్చితంగా క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. టాప్ ప్రొడ్యూసర్ వచ్చేసి కర్ణాటక అని చెప్పుకున్నాం కదా! ఇక్కడ కర్ణాటక. నెక్స్ట్ తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్‌లో ఉందన్నమాట. ఇవి టాప్ గ్రోయింగ్ కోకోనట్ స్టేట్స్ అన్నమాట. ఇంకా కొంచెం వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, గుజరాత్‌లో కూడా కోకోనట్ గ్రోత్ ఉంది. కానీ తక్కువన్నమాట. కోకోనట్ ట్రీ ఈస్ ఆల్సో నోన్ యాస్ ద ట్రీ ఆఫ్ లైఫ్. ఎందుకంటే కోకోనట్‌లో ఉన్న ప్రతి పార్ట్ ఎకనామికల్‌గా గాని, కల్చరల్‌గా గాని అన్ యూజ్ అవుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ ట్రీ ఉంటది కదా! కోకోనట్ ట్రీ లీవ్స్‌తో, బర్క్‌తో, దాని స్టెమ్‌తో, కాయర్‌తో అన్ని రకాలుగా కోకోనట్ ఆయిల్ అన్ని రకాలుగా ఒక కోకోనట్ ట్రీ నుంచి యూజెస్ ఉన్నాయన్నమాట. అందుకని కోకోనట్ ట్రీని ట్రీ ఆఫ్ లైఫ్ అంటున్నారు. ట్రీ ఆఫ్ లైఫ్ అని దేన్నంటారు అంటే కోకోనట్ ట్రీ అని గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ మీకు ఈ ఇనిషియేటివ్ నచ్చిందని అనుకుంటున్నాను.
ఇలా ఏదన్నా ఒక టాపిక్ గురించి కూడా మనము ఎక్కువగా డిస్కషన్ చేద్దాము ఇక నుంచి. సింపుల్‌గా ఉన్న ఎంసీక్యూస్ నార్మల్‌గా ఫాస్ట్‌గా చేసేసి ఇలా ఏదన్నా కొత్త టాపిక్ ఉంటే దాని గురించి ఒక 2, 3 మినిట్స్ ఎక్కువ స్పెండ్ చేద్దాం. ఐ హోప్ మీకు ఇది ఈరోజు అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.